రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, ఇండియాలో పుతిన్ టూర్ అంటే ఆ మధ్య ఇండియా రష్యా మధ్య కొద్ది గ్యాప్స్ వచ్చాయి అని కొంతమంది మీడియా పర్సన్స్ కానీ కొన్ని శక్తులు కానీ మాట్లాడాయి. కానీ ఇప్పుడు మళ్ళీ పుతిన్ టూర్తో రష్యా ఇండియా సంబంధాలు బలపడుతున్నాయా? ఎటు సాగుతుంది? రష్యాకు ఇండియాకు మధ్యలో చాలా దృఢమైనటువంటి స్థిరమైనటువంటి సంబంధాలు ఉన్నాయనేది నిజం. సరే, అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత హౌడీ మోడీ అంటే నమస్తే ట్రంప్ అని ఇట్లాంటివి అయిన తర్వాత అమెరికా కొంచెం ఎక్కువ దగ్గర అయ్యాము అని. అంతకుముందు కూడా భారత అమెరికా ఒప్పందం ఉన్నా ఇద్దరితో సంబంధాలు భారతదేశం పాటిస్తూ వచ్చింది కాబట్టి రష్యాతో ఎప్పుడూ దూరం కాలేదు. కానీ ట్రంప్ రెండోసారి వచ్చిన తర్వాత రకరకాల టారిఫ్లు ఇవన్నీ కూడా విధించటము, అంతకంటే ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భారతదేశం శాంతి కావాలి అనే ఒక స్థిరమైన వైఖరి తీసుకుంది. కొంతమంది యూరోపియన్ కంట్రీస్ అమెరికా అవన్నీ మొదట ఉక్రెయిన్ బలపరిచాయి, భారతదేశం ఇట్లాంటివి ఏం చేయలే. సో ఇలాంటి రాజకీయ కారణాలు కొన్ని ఉన్నప్పటికీ ఈ రెండు దేశాల సంబంధాలు స్థిరంగా పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు భారతదేశంలో కాంగ్రెస్ చాలా కాలం పాలించి తర్వాత జనతా పార్టీ, తర్వాత రకరకాల ఫ్రంట్స్ కూటములు, ఇప్పుడు బీజేపీ, మధ్యలో వాజ్పేయి, ఇవన్నీ ఎన్నున్నా కానీ రష్యా, అలాగే రష్యాలో ఇంకా సోవియట్ యూనియన్ అనే అసలు ఆ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయి పుతిన్ 25 ఏళ్ల నుంచి ఇప్పుడు ఆయనే రకరకాల రూపాల అధ్యక్షుడు వచ్చాయి. ఇవన్నీ ఎన్ని ఒడిదుడుకులున్నా, ప్రపంచంలో మార్పులు వచ్చినా ఈ సంబంధాలు కొనసాగుతున్నాయి. దీనికి రెండు కారణాలు. ఒకటి, అలీన విధానం ఇట్లాంటివన్నీ చేసినప్పుడు రష్యా, అప్పటి సోవియట్ యూనియన్ మనకు అండంగా ఉంది. రెండోది, మన పెద్ద పెద్ద పరిశ్రమలు, సాంకేతిక అభివృద్ధి, అణుశక్తి ఇట్లాంటి అన్నిటికీ రష్యా, అంతరిక్ష పరిశోధనలు రష్యా సహకరించింది కాబట్టి ఆ సంబంధం కొనసాగుతోంది. కాకపోతే ఉక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత, ఉక్రెయిన్ రష్యా వార్ 2022 తర్వాత పుతిన్ భారతదేశానికి రావటం ఇదే మొదటిసారి. ఈ లోపల హౌడీ మోడీ అని, లేకపోతే నమస్తే ట్రంప్ అని, మోదీ కొంచెం బాగా వ్యక్తిగత స్నేహం ఎక్కువగా ఉందనేటువంటి సమస్య వచ్చాయి కదా. అయినా కానీ రష్యాతో కొనసాగుతుంది. ఈ సమయంలో మరి ముఖ్యంగా ట్రంప్ ఆధిక్యత కోసం ఇతర దేశాల మీద ఒత్తిళ్లు చేయటం, టారిఫ్ యుద్ధాలు ప్రకటించటం, మోదీ తనకు బాగా అనుకూలంగా ఉన్న భారతదేశాన్ని కూడా ఆ రకరకాలైనటువంటి టారిఫ్లతో ఇబ్బంది పెట్టడం, భారతీయులను వెనక్కు పంపడం, ఇట్లాంటివన్నీ జరిగాయి. చైనాతో కూడా కొంత ఒడిదుడుకులు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాల్లో పుతిన్ భారత పర్యటన అనేది ఒక కీలకమైన అంశం, కీలకమైన ఘట్టం అవుతుంది. దానికి తగినట్టే మోదీ ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి విమానాశ్రయానికి వెళ్ళి మరీ పుతిన్ స్వాగతించి తీసుకొచ్చారు. ప్రైవేట్ డిన్నర్ ఇచ్చి అక్కడ అన్ని మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక ఈ ఇద్దరు నాయకులు కూడా మీడియాతో సంయుక్తంగా మాట్లాడారు. సో భారతదేశము రష్యా ఈ సంబంధాలు, ముఖ్యంగా ఇప్పుడున్న ఆర్థిక సహకారం 2030 వరకు కొనసాగించాలని ఒక నిర్ణయానికి వచ్చాయి. అలాగే రష్యన్లకు ఈ వీసాలు, టూరిస్ట్ వీసాలు కూడా ఎలక్ట్రానిక్ దీంతోనే ఇచ్చేయాలి అని కూడా మేము ఆ సదుపాయం కలిగిస్తామని మోడీ ప్రకటించారు. రెండు దేశాల మధ్య ఇప్పుడు $6,400 కోట్ల ఉన్నటువంటి వాణిజ్యాన్ని 10,000 కోట్లకు పెంచుకోవాలి అని కూడా నిర్ణయానికి వచ్చారు. రష్యా నుంచి భారతదేశానికి రావాల్సిన వస్తున్న గతంలో సుఖోయ్ ఇట్లాంటివి, బ్రహ్మోస్ కూడా వాళ్ళ సహకారం ఉంది. ఈ సహకారం కొనసాగిస్తాము, ఇప్పటికిప్పుడు సరఫరా చేయలేం కానీ చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. సో ఇవన్నీ భారత్కు అనుకూలమైన, అలాగే చెల్లింపులకు సంబంధించి కూడా రూపాయల్లో తీసుకుంటారు వాళ్ళు. ఇది పెద్ద సదుపాయం అందరికీ. వీటిని కూడా మేము చూస్తాము అని పుతిన్ చెప్పారనమాట. సో చాలా విధాలుగా రక్షణ ఒప్పందం ఇటు అమెరికాతో ఉంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పడింది, దాన్ని వీళ్ళు కూడా కొనసాగిస్తున్నారు. నిజానికి అమెరికాతో రక్షణ ఒప్పందము, అమెరికా వాళ్ళు వ్యూహాత్మక భాగస్వాములు, ఇండియా మన జూనియర్ భాగస్వామి ఇలా భావిస్తూ ఉంటారు. సో ఈ సమయంలో అమెరికాతో ఉండడమే కాదు, వాళ్ళకి సంబంధించిన అంతర్జాతీయ సైనిక ఒడంబడికల్లో కూడా మనకు ఉంది. రష్యాతో కూడా అలాంటిది మళ్ళీ కుదుర్చుకోవడానికి కూడా ప్రాథమికంగా ఒక అంగీకారం కూడా కుదిరింది అంటున్నారు. అందుకని దగ్గరైనట్టు భావించాలి.
ఉక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత రష్యా నుంచి ఎవరు పెట్రోల్ కొనుక్కోకూడదు అని అమెరికా ఆంక్షలు పెట్టింది. అది పెరిగిన తర్వాత. కానీ ఇండియా పెట్రోల్ తెచ్చుకుంది. ఇది చాలా పెద్ద విషయం. తెచ్చుకొని తను శుద్ధి చేసి ఎక్కువ రేటు కూడా అమ్ముకుంది. దీనివల్ల ఎక్కువ లాభం కూడా వచ్చింది. కానీ కొద్ది రోజుల కింద ట్రంప్ మళ్ళీ బిగించి మీరు ఇట్లా చేస్తే అట్లా చేయమన్న తర్వాత భారతదేశం మానేయాలని నిర్ణయించుకుంది. 38% రష్యా పెట్రోల్ అమ్మకాలు తగ్గిపోతాయి భారతదేశం కొనకపోతే. సో ఇటువంటివన్నీ సర్దుబాటు చేసుకునే విషయం మాట్లాడినట్టుగా ఉన్నారు. మొత్తం మీద పుతిన్ నా పట్ల చాలా స్నేహంగా ఉన్నారు. మీరంతా నేను తప్పకుండా దీనికి రెసిప్రోకేట్ చేస్తాను అన్న పద్ధతిలో మాట్లాడారు. ఇంకోటి, మేము ఇండియా కలిసి మేము ఎవరికో వ్యతిరేకం అని మీరు ఎవరు భావించకండి అని. అంటే ఒక విధంగా ఇది అమెరికాకే కాదు, చైనా విషయం వస్తే కూడా చైనాకు ఇండియాకు మధ్యలో ఘర్షణలు జరుగుతుంటాయి కదా. చైనా రష్యా చాలా స్నేహంగా ఉంటాయి రెండు. అది ఇప్పటికీ సోషలిజాన్ని అనుసరిస్తుంది చైనా. వీళ్ళేమో వదిలేసి 25 ఏళ్ల నుంచి పుతిన్ రకరకాల పద్ధతిలో కొనసాగుతున్నారు. కాబట్టి రష్యా, చైనా, ఇండియా ఈ త్రికోణం ఏర్పడితే ఇంకెవ్వరు ఏం చేయలేరు అనేది ఒక బలమైన, ఇది ఇప్పుడు కాదు, లెనిన్ 1920లో చెప్పిన మాట. ఓకే, అది ఇప్పుడు కొనసాగుతూ ఉంది. అందుకని దీని ప్రాధాన్యత. ట్రంప్ ఇది సహించలేక రకరకాలుగా చిందులేయటం, నేను ఇంకా టారిఫ్లు పెంచుతానని చెప్పటం, అలాగే ఆ ఉక్రోషంతో వర్క్ పర్మిట్లు రద్దు చేసి చాలా మందిని పంపించేసేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేశారు. అయినా కానీ ఇండియా మటుకు ఉండటం, రష్యాతో ఉంటేనే నాకు భద్రత అనే ఒక బలమైన అభిప్రాయంతో నిలబడింది. ఈ సంయుక్త సమావేశంలో రెండు దేశాలు కూడా మనం టెర్రరిజం మీద కలిసి పోరాడాలి అని ఒక పిలుపిచ్చారు. రెండోది ప్రపంచ శాంతి అన్నది ఒకటి. శాంతిని కాపాడడానికి ఇండియా ఎప్పుడు శాంతియుత విధానం తీసుకుంటుంది. రష్యా కూడా దాన్ని మేము ప్రతిస్పందిస్తాము. ఉక్రెయిన్ విషయంలో కూడా మీరు తీసుకున్న శాంతి కోసమే అన్న మాట కూడా చెప్పారు. ఇంకా కొన్ని ప్రతిపాదనలు కూడా వచ్చాయి. వీటన్నిటి ద్వారా భారతదేశం ట్రంప్తో లేదా అమెరికాతో మోదీకి ఉన్న సంబంధాలు అవి ఏమున్నా కానీ రష్యాతో కూడా ఈక్వల్ ఫుటింగ్లో అంతకుముందు ఉన్నదాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకోవడం కీలకమైంది. ఇప్పుడు ఇంకా అమెరికా ఎలా స్పందిస్తుంది అన్నది మనం చూడాలి. చైనా వాళ్ళు ఎలాగో స్వాగతిస్తారు, వేరే కారణాలు ఎలా ఉన్నా. రైట్ సార్.